ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని చిలకచెర్లలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని మొక్కజొన్న తోటలో యువకుని మృతదేహాన్ని పూడ్చిపెట్టడం గ్రామంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న దోర్నాల ఎస్ఐ మహేష్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా మృతదేహాన్ని వెలుపలకు తీయించి ఒంగోలు నుండి వచ్చిన డాక్టర్ చే రెవెన్యూ అధికారుల సమక్షంలో మొక్కజొన్న తోటలని పోస్టుమార్టం చేశారు. అయితే నందిగూడానికి చెందిన ఆర్డి నాగులు అనే గిరిజన యువకుడు గత 2 వారాలుగా కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తమ కుమారునిగా గుర్తించారు. చేతికొచ్చిన కొడుకు ఇలా శవమై తేలడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయితే ఆ యువకుడు ఎలా చనిపోయాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని దోర్నాల ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా మొక్కజొన్న తోటలో ముమ్మరంగా పరిశీలన చేశారు. మొక్కజొన్న తోటకు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడా లేక ఇంకేదైనా జరిగిందా అనే విషయాలను పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వెల్లడిస్తామన్నారు. అయితే యువకుని మృతదేహాన్ని తోటలో పూడ్చిపెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమాచారం మేరకు దాని మీద సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఇక్కడే మనం స్పాట్ పిఎం చేయించిన నిమిత్తం ఒంగోలు నుంచి డాక్టర్ గారిని పిలిపించడం, మన ఎంఆర్ఓ గారి సమక్షంలో బాడీని ఎగ్జిబిషన్ చేయించి అంటే బయటికి తీపిచ్చి దాని యొక్క ఆనవాళ్ళు గుర్తించగా 2 వారాల నుంచి ఈ చిలకచెర్లకి గూడెంకి దగ్గరలో ఉన్న నందిగూడెంకి సంబంధించిన అర్తి నాగన్న అనే ఆ పిల్లోడు సుమారు అతని వయసు వాళ్ళకి క్లారిటీ లేదు, 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న కుర్రోడు కనపడలేదు. 2 వారాల నుంచి అతని శవంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అతని ఒంటి మీద ఉన్న దుస్తులు ఆధారంగా మరియు చేతికున్న పూసల దండ, మొలతాడు, అతని క్యాట్ బాల్ వీటన్నిటి ఆధారంగా వాళ్ళ కుమారుడని గుర్తించడం జరిగింది. అతి నాగన్న సన్ ఆఫ్ నాగులరయ్య, ఏజ్ అబౌట్ 15 to 16 years.